కామార్పుకూరులో ధార్మిక కుటుంబం. 10 ఏళ్ల రామ్ కుమార్ను 4 ఏళ్ల కాత్యాయనిని వెంటపెట్టుకుని భార్యతో సహా క్షుదీరాం కామార్పుకూరు వచ్చి పూరింట నివసించడానికి సిద్ధపడినప్పుడు ఆ దంపతుల హృదయాల్లో చెలరేగిన భావాలు వర్ణాతీతం. అసూయాద్వేషాలతో నిండిపోయిన లోకం ఆనాడు వారికి చిమ్మ చీకటితో కూడిన భయానక శ్మశానంగా కనిపించటం సహజమే. ప్రేమ, సానుభూతి, దయ, ధర్మం వంటి సద్గుణాలు కాంతిహీనంగా మెరుస్తూ బహుశా ఆనందం కలగవచ్చుననే ఆశను రేకెత్తించినా మరుక్షణంలో అవి అదృశ్యమై ఎప్పటి అంధకారాన్ని అలాగే మిగిల్చిపోయేవి. తమ వెనుకటి స్థితితో ప్రస్తుత స్థితిని పోల్చుకున్నప్పుడు వారి మనస్సుల్లో ఇలాంటి భావాలు కలగటం సహజమే. క్లేశము, విపత్తు వాటిల్లినప్పుడే మనిషి ఈ లోకం యొక్క అనిత్యత్వాన్ని, నిరర్థకతను చక్కగా గ్రహిస్తాడు. కాబట్టి క్షుదీరాం హృదయం వైరాగ్యంతో నిండిపోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అనుకోకుండానే, అడగకుండానే తనకు నిలువ నీడ లభించడం జ్ఞాపకం వచ్చినప్పుడు అతడి హృదయం భగవంతుడి పట్ల భక్తితో పొంగి పొరలిందని చెప్ప పనిలేదు. కనుక శ్రీ రఘువీరుడికి పరిపూర్ణంగా ఆత్మసమర్పణం చేసుకుని ప్రాపంచిక సుఖ సంపదల పట్ల ఉదాసీనుడై అతడిప్పుడు భగవత్ పూజా సేవాదుల్లో నిరతుడై కాలాన్ని గడపసాగాడంటే దానిలో ఆశ్చర్యం లేదు. అప్పటి నుంచి అతడు సంసారంలో ఉంటున్నప్పటికీ ప్రాచీన కాలం నాటి వానప్రస్థుడిలా అనాసక్తుడై జీవించసాగాడు. ఈ కాలంలో జరిగిన ఒక సంఘటన క్షుదీరాం భగవద్భక్తిని మరింత ఇనుమడింపజేసింది. అతడు ఒక రోజు కార్యార్థం మరొక గ్రామానికి వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పుడు అలసిపోయి ఒక చెట్టు నీడన విశ్రమించసాగాడు. విస్తృతమైన ఆ నిర్జన మైదాన ప్రాంతం, చల్లని పిల్లగాళ్ళు, చింతాక్రాంతమైన అతడి మనస్సును శాంతితో నింపి శారీరక అలసటను తొలగించసాగాయి. నిద్రించాలనే కోరిక బలీయమై నడుము వాల్చిన మరుక్షణంలోనే అతడు నిద్రలోకి జారుకున్నాడు. కాసేపట్లోనే అతడు ఒక అద్భుతమైన కలగన్నాడు. కలలో అతడు లేత గరిక వంటి పచ్చని మేనిఛాయతో ఊపుతున్న బాలశ్రీరామచంద్రుడు తన ఎట్టయుట నిలబడి ఒక ప్రత్యేక స్థానాన్ని చూపిస్తూ, చాలా కాలం నుంచి నిరాహారినై, నిర్లక్షితుడినై నేను ఇక్కడ పడి ఉన్నాను. నన్ను నీ ఇంటికి తీసుకుని వెళ్ళు. నీ సేవలను అందుకోవాలనే ప్రగాఢ వాంఛ నాకు కలిగింది అని పలుకుతూ కనిపించాడు. ఆ మాటలు వినగానే క్షుదీరాం ఉద్విగ్నుడై పదే పదే ఆ దివ్య బాలమూర్తికి ప్రణామాలు చేస్తూ ఇలా అన్నాడు: ప్రభూ, నేను భక్తిహీనుణ్ణి, పైగా కటిక దరిద్రుణ్ణి. మా ఇంట్లో నీకు తగిన రీతిలో సేవలు లభించడం అసాధ్యమే కాక సేవాపరాధుడినై నేను నరకానికి పోవాల్సి వస్తుంది. ఎందుకు ఇలాంటి దుస్సాధ్యమైన కోరిక కోరుతున్నావు? అందుమీదట బాలరామచంద్రుడు అతడి పట్ల మరింత ప్రసన్నుడై అతడిని అనునయిస్తూ, వెరువకు, నీ సేవలో లోటుపాట్లను పట్టించుకోను, నీతో నన్ను తీసుకుని వెళ్ళు అన్నాడు. అయాచితంగా తనకిలా లభించిన భగవదనుగ్రహాన్ని సంభాళించుకోలేక భావపరవశుడై క్షుదీరాం అశ్రుపూరితుడైనాడు. అంతటితో కల చెదిరిపోయింది. అతడు మేల్కొన్నాడు. నిద్ర నుంచి మేల్కొని క్షుదీరాం తనలో ఇలా భావించుకోసాగాడు: ఎంత అద్భుతమైన కళ! ఏనాటికైనా నేనంత భాగ్యవంతుడిని అవ్వగలనా? ఇలా భావిస్తున్న అతడి దృష్టి అకస్మాత్తుగా సమీపంలోని వరిచేను మీద పడింది. కలలో తను చూసిన స్థలం అదే అని తక్షణం గుర్తించాడు. కుతూహలంతో అతడు ఆ స్థలాన్ని సమీపించగానే అక్కడ ఒక అందమైన సాలగ్రామ శిలను పరిరక్షిస్తూ ఒక తాచుపాము పడగ విప్పి ఉండటము కంటపడ్డాయి. సాలగ్రామాన్ని స్వాధీనం చేసుకోవాలనే ఉత్కంఠతతో అటుకేసి అడుగులు పడ్డాయి. అతడు దగ్గరికి వెళ్ళి చూడగా పాము అదృశ్యమైంది. సాలగ్రామ శిల పాము కలుగు వద్ద పడి ఉన్నది. కళ నిజం కావడంతో అతడి హృదయం మహదానందంతో నిండిపోయింది. తనకు భగవదాజ్ఞ అయిందనే నమ్మకంతో పాము భయం తొలగిపోయి జై రఘువీర్ అంటూ జయ జయధ్వానాలు చేస్తూ శిలను తన చేతుల్లోకి తీసుకున్నాడు. తనకు తెలిసిన శాస్త్రజ్ఞానంతో ఆ సాలగ్రామ శిల మీద గుర్తులను జాగ్రత్తగా పరీక్షించి అది నిజానికి శ్రీ రఘువీర్ని సాలగ్రామ శిల అని తేల్చుకున్నాడు. ఆనందాశ్చర్యాలతో క్షుదీరాం ఇంటికి తిరిగి వచ్చాడు. తరువాత శాస్త్రానుసారం ఆ సాలగ్రామానికి సంస్కారాలు నిర్వర్తించి దాన్ని విధిపూర్వకంగా తన కులదేవతగా ప్రతిష్ఠించి నిత్యం పూజించసాగాడు. శ్రీ రఘువీరుణ్ణి ఇలా అనూహ్య రీతిలో పొందడానికి మునుపు కూడా క్షుదీరాం శ్రీరామచంద్రుని తన ఇష్టదేవతగా పూజిస్తూ ఉండేవాడు.
అలాగే ఒక కుండలో సీతాలాదేవిని ప్రతిష్ఠించి నిత్య పూజలు చేస్తుండేవాడు. అతడి కష్టాలు కొనసాగుతూ ఉన్నాయి. కానీ క్షుదీరం మాత్రం దౌర్భాగ్యాలన్నింటినీ నిర్లిప్తంగా భరిస్తూ ఒక్క ధర్మ మార్గాన్నే దృఢంగా అవలంబించి సంతుష్ట హృదయంతో కాలం వెళ్ళబుచ్చసాగాడు. ఆ కుటుంబం తినటానికి కూడా కొన్ని రోజులు ఏమీ ఉండేది కాదు. అలాంటి సమయంలో పతినే ప్రత్యక్ష దైవంగా భావించే చంద్రాదేవి ఆందోళన పడే ఆ సంగతిని భర్తకు తెలిపేది. క్షుదీరాం అలాంటి సందిగ్ధ స్థితిలోనూ వ్యాకుల పడక, పర్వాలేదు, రఘువీరుడు ఉపవాసం చేయటానికి ఇష్టపడినప్పుడు మనము అట్లాగే గడుపుదాం అంటూ ఆమెను అనునయించేవాడు. అంతటితో సరళ హృదయురాలైన చంద్రాదేవి కూడా భర్త మాదిరే భారం యావత్తు శ్రీ రఘువీరుని మీద వేసి నిర్వికార చిత్తంతో గృహకృత్యాల్లో నిమగ్నరాలయ్యేది. మరి ఆ రోజుకు సరిపడే ఆహారం ఎలాగో సమకూరేది. కానీ ఆహారం గురించిన ఈ అనిశ్చిత పరిస్థితి మూలంగా దీర్ఘకాలం క్షుదీరాం బాధపడలేదు. మిత్రుడు సుఖలాల్ గోస్వామి లక్ష్మీజల అనే ప్రదేశంలో కానుకగా ఇచ్చిన 1 బీగా 10 చట్కాల పొలం శ్రీ రఘువీరుడి కృపతో సమృద్ధిగా పండసాగింది. దానితో ఏడాది పొడవునా ఆ చిన్ని కుటుంబం అక్కర్లు తీరటమే కాక అతిథి అభ్యాగతులకు సరిపడేంత మిగిలేది. పొలం దున్నటానికి క్షుదీరాం కూలీలను పెట్టుకునేవాడు. వరి మొలకెత్తినప్పుడు క్షుదీరాం రఘువీరుని స్మరిస్తూ స్వయంగా తన చేతులతో కొన్ని మొలకలు నాటి తరువాత మిగిలిన నాటును పనిని కూలీల ద్వారా పూర్తి చేయించేవాడు. ఈ రీతిలో 2-3 ఏళ్లు గడిచిపోయాయి. క్షుదీరాం పూర్తిగా రఘువీరుడి మీద ఆధారపడి అయాచితంగా లభించిన దానితో సంసారాన్ని గడపసాగాడు. అయినా అన్నవస్త్రాదులకు లోటు లేదు. ఈ 2-3 ఏళ్ల కాలంలో అతడు అనుభవించిన బాధలు, కష్టాలు అతడికి మేల్నే చేకూర్చాయి. ఫలితంగా అతడి హృదయం అనవర్తం శాంతి సంతోషాలతో, సంతృప్తితో, భగవంతుడి మీద నిర్భరత్వంతో పొంగి ప్రవహించసాగింది. ఏ కొద్ది మందికో ఇలాంటి సౌభాగ్యం అబ్బుతుంది. ఇప్పుడు అతడి మనస్సు సర్వదా అంతర్ముఖావస్థలో నెలకొని ఉంటోంది. తత్ఫలితంగా అప్పుడప్పుడు అతడికి కొన్ని అద్భుతమైన దివ్య దర్శనాలు కలుగసాగాయి. నిత్యం ఉదయం సాయంత్రం సంధ్యావందనం చేయటానికి కూర్చుని గాయత్రీదేవి ధ్యానమంత్రాన్ని ఉచ్చరిస్తూ క్షుదీరాం భావమగ్నుడయ్యేవాడు. అప్పుడు అతడి వక్షస్థలం ఎర్రబారి నిమీలిత నేత్రాల నుంచి ప్రేమానందాశ్రువులు కాలువలు కట్టేవి. తెల్లవారుజామునే బుట్టను పుచ్చుకొని పువ్వులను సేకరించడానికి వెళ్ళినప్పుడు తన ఆరాధ్య దేవత అయిన సీతలాదేవి 8 ఏళ్ల బాలికా రూపంలో ఎర్రని ఒలువలు ధరించి వివిధాభరణ భూషితయ్యి చిరునవ్వులు ఒలకబోస్తూ తనతో పాటు తిరుగుతూ పువ్వుల చెట్ల కొమ్మలను క్రిందికి వంచుతూ పువ్వులు కోయటంలో అతడికి తోడ్పడేది. ఇలాంటి దివ్య దర్శనాలు అతడి హృదయాన్ని సతతం మహదానందంతో నింపివేసేవి. అతడి భక్తి, ఆంతరిక విశ్వాసం అతడి ముఖమండలంలో ద్యోతకమవుతూ ఉంటే సర్వదా అతడొక దివ్య భావావేశంలో మగ్నుడై ఉండటం జరిగేది. అతడి సౌమ్య ప్రశాంతవదనాన్ని గాంచి తమ హృదయాంతరాళాల్లో ఆయన ఒక మహర్షిగా గుర్తించిన గ్రామస్తులు ఆయన పట్ల అపార గౌరవ భక్తి ప్రపత్తులు చూపసాగారు. ఆయన రాకను పసిగట్టగానే వ్యర్థ ప్రసంగాలను కట్టిపెట్టి గౌరవ పురస్సరంగా లేచి నిలబడి అభివాదం చేసేవారు. ఆయన స్నానం ఆచరిస్తున్నప్పుడు చెరువులోకి దిగటానికి సంకోచించి ఆయన స్నానం అయ్యేదాకా గౌరవభావంతో వేచి ఉండేవారు. ఆయన పట్ల పూర్తి విశ్వాసం వహించి తమ సుఖదుఖ సమయాల్లో ఆశీస్సులకై ఆయన వద్దకు రావటం వారికి పరిపాటి అయింది. చంద్రాదేవి ప్రేమ నిష్కాపట్యాల అపరావతారం. తన కరుణ అభిమానాలతో ఎల్లరినీ తనవారిగా చేసుకుని వారందరి మాతృభక్తిని పొందగలిగింది. కారణం ఏమంటే తమ విపత్కర సమయాల్లో ఆమె చూపించే హృదయపూర్వక సానుభూతి మరెక్కడా వారికి లభించకపోవటమే. ఇక పేదల విషయంలో చంద్రాదేవి వద్దకు తాము ఎప్పుడు పోయినా సరే తినటానికి ఓ పిడికెడు మెతుకులే కాక మనస్ఫూర్తి ప్రేమాదరాలు లభించి వారి హృదయాలు చెప్పనలవిగానే ఆనందంతో నిండిపోయేవి. ఆ ఇంటి ద్వారాలు తమ కోసం ఎప్పుడు తెరుచుకునే ఉంటాయని భిక్షానికి వచ్చే సాధువులందరికీ ఎరికే. ఇక ఇరుగు పొరుగు బాలబాలికలు తమకు ఏం కావలసి వచ్చినా ఎలాగైనా ఆమె నుంచి పొగడ్తలతో సంపాదించవచ్చునని బాగా గ్రహించారు. ఈ విధంగా
ఇరుగు పొరుగువారు ఆబాలగోపాలం క్షుదీరాం పూరింటికి వేళాపాళ లేకుండా వస్తూ పోతూ ఉండేవారు. దుఃఖ దారిద్ర్యాలు తాండవిస్తున్నా అతడి గృహం సర్వదా అపూర్వ శాంతి ఆనందాలతో వెలుగొందేది. క్షుదీరాంకు రామశీల అనే ఒక చెల్లెలు, నిధిరామ్ కానాయిరామ్ లేదా రామ్ కానాయి అనే ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారని చెప్పుకున్నాం. దేరేపూర్ జమీందారుతో ఏర్పడ్డ వివాదంలో క్షుదీరాం తన యావదాస్తిని కోల్పోయిన నాటికి రామశీలకు 35 ఏళ్ళు, తమ్ముళ్లకు 25 ఏళ్ల వయసు ఉండవచ్చు. అప్పటికే వారందరికీ వివాహాలై సంసారం చేసుకుంటున్నారు. కామార్పకూరుకు పశ్చిమంగా 12 మైళ్ళ దూరంలోని సిలింపూర్ అనే గ్రామ వాస్తవ్యుడు భగవత్ వందోపాధ్యాయతో రామశీలకు వివాహం జరిగింది. ఆమెకు రామ్చంద్ అనే కుమారుడు, హేమాంగిని అనే కుమార్తె కలిగారు. క్షుదీరాముని ఈ దురదృష్ట కాలఘట్ట సమయంలో రామచంద్ర 21 ఏళ్లవాడు, హేమాంగిని 16 ఏళ్లది. రామచంద్ర ఆ సమయంలో మేదినీపూర్లో ప్లీడర్ వృత్తిలో ఉండేవాడు. దేరేపూర్లో మేనమామల ఇంట్లోనే పుట్టి పెరిగిన హేమాంగిని అన్న కంటే వారికి మరింత ప్రీతిపాత్రంగా ఉండేది. క్షుదీరాం ఆమెను తన సొంత కుమార్తెగా పెంచి పెద్ద చేశాడు. యుక్త వయసురాలు అవగానే కామార్పకూరుకు వావ్యంగా 5 మైళ్ళ దూరంలో ఉన్న సిహోర్ గ్రామ వాస్తవ్యుడు కృష్ణచంద్ర ముఖోపాధ్యాయుకిచ్చి స్వయంగా ఆమె వివాహం జరిపించాడు. కాలక్రమంలో ఆమెకు రాఘవ్, రామ్ రతన్, హృదయరామ్, రాజారాం అనే 4 కుమారులు కలిగారు. నిధిరామ్కు పిల్లలు కలిగారో లేరు అనే సంగతి మేము కనుగొనలేకపోయాం. కానీ అందరిలోకి చిన్నవాడైన కనాయిరామ్కు హలదారిగా పేరుగాంచిన రామ్ తారక్, కాళిదాస్ అనే 2 కుమారులు జన్మించారు. కనాయిరాం భక్తి తత్పరుడు, ధ్యానశీలుడు. ఒకప్పుడు ఇతడు శ్రీరామచంద్రుడు వనవాసం అనే నాటకాన్ని చూడటానికి వెళ్ళాడు. నాటకాన్ని చూస్తూ అతడు తన్మయుడైపోయి శ్రీరాముడిని వనవాసానికి పంపాలనే కైకేయి పన్నాగం యథార్థంగా తన కళ్ళ ముందే జరుగుతున్నదనుకొని ఆ పాత్రధారిని కొట్టబోయాడట. పైతృక ఆస్తినంతా కోల్పోయిన తదనంతరం నిధిరామ్, కానాయిరాంలు దేరేపూర్ గ్రామాన్ని వీడి బహుశా తమ మామగారి ఊళ్ళల్లోనే స్థిరపడిపోయినట్లుగా తోస్తోంది. రామశీల కుమారుడైన రామచంద్ర వందోపాధ్యాయ్ మేదినీపూర్లో ప్లీడర్ వృత్తిలో ఉంటున్నట్లు ఇంత క్రితమే చెప్పుకున్నాం. ఆ వృత్తిలో అతడు పుష్కలంగానే గడించేవాడు. మేనమామల దుస్థితిని బాగా ఎరిగిన రామచంద్ ఇప్పుడు క్షుదీరాంకు నెలకు 15 రూపాయలు, నిధిరామ్, కనాయిరాంలకు 10 రూపాయల చొప్పున పంపిస్తూ వారికి తోడ్పడసాగాడు. మేనల్లుడి క్షేమ సమాచారం అందటంలో ఆలస్యం జరిగితే క్షుదీరాం వ్యాకులపడి అతన్ని చూడటానికి స్వయంగా మేదినీపూర్ వెళ్ళటం జరిగేది. ఒకసారి ఇలా క్షుదీరాం మేదినీపూర్ పోతున్నప్పుడు సంభవించిన ఒక విచిత్ర సంఘటన గురించి మేము విని ఉన్నాం. క్షుదీరాం ప్రగాఢ దైవభక్తికి ఆ ఉదంతం ఒక నిదర్శనం కావటం వల్ల దాన్ని ఇక్కడ వర్ణిస్తున్నాం. మేదినీపూర్ కామార్పకూరుకు పశ్చిమాన సుమారు 40 మైళ్ళ దూరంలో నెలకొనుంది. చాలా కాలం నుంచి రామచంద్ర, అతడి కుటుంబీకులు క్షేమ సమాచారాలు తెలియక రాకపోవడంతో క్షుదీరాం ఒకరోజు మేదినీపూర్కు బయలుదేరాడు. బహుశా అది మాఘం లేక ఫాల్గుణ మాసం అయి ఉంటుంది. ఆ కాలంలో మారేడు చెట్లు ఆకులన్నీ రాల్చి మోడుబారి ఉంటాయి. మళ్ళీ క్రొత్త ఆకులు చిగురించేదాకా శివుణ్ణి పూజించడం దుర్లభం అవుతుంది. కొంతకాలం నుంచి క్షుదీరాం ఈ ఇబ్బందికి గురవుతూనే ఉన్నాడు. క్షుదీరాం చాలా ప్రొద్దుటే బయలుదేరాడు. అతడు అలా నడుచుకుంటూ దాదాపు 10 గంటల ప్రాంతాన ఒక గ్రామం చేరుకున్నాడు. అక్కడున్న మారేడు చెట్లు క్రొత్త చిగుళ్లతో నిండి ఉండటం చూడగానే అతడి హృదయం సంతోషంతో ఉప్పొంగింది. ఇక మేదినీపూర్ ప్రయాణం సంగతే మర్చిపోయాడు. ఒక కొత్త బుట్టను, వస్త్రాన్ని కొని సమీపంలోని ఒక నీటి గుంటలో వాటిని చక్కగా శుభ్రం చేశాడు. తర్వాత ఆ బుట్టను క్రొత్త మారేడు ఆకులతో నింపి బుట్టను తడిగుడ్డతో కప్పి వెనక్కు తిరిగి దాదాపు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతాన్ని ఇల్లు చేరాడు. వెంటనే స్నానం చేసి పూజాగృహంలో ప్రవేశించి మహదానందంతో చాలాసేపటి వరకు శివుణ్ణి, సీతలాదేవిని పూజించాడు. పూజ పూర్తి కాగానే భోజనానికి కూర్చున్నాడు. మేదినీపూర్కు భర్త ఎందుకు వెళ్ళలేదో అడగటానికి ఇదే అనువైన సమయం అనుకుంది చంద్రాదేవి. జరిగిన వృత్తాంతం అతడి నుంచి విన్న చంద్రాదేవి ఆశ్చర్యానికి అంతే లేకపోయింది. అతడు అంత దూరం కాలినడకను వెళ్ళి తిరిగి రావటం కేవలం కొత్త మారేడాకులతో శివుణ్ణి పూజించడం కోసం మాత్రమే.
మరునాడు తెల్లవారుజామునే లేచి క్షుదిరాం మేదినీపూర్కు మళ్ళీ బయలుదేరాడు. క్షుదిరాం ఇలా 6 ఏళ్లు కామర్పకూరులో గడిపాడు. అతడి కుమారుడు రామ్ కుమార్కు అప్పుడు 16 ఏళ్ళు, కూతురు కాత్యాయనికి 11 ఏళ్ళు. యుక్త వయస్కురాలైన కుమార్తెను అతడు కామార్పకూరుకు వాయువ్యంలో 2 మైళ్ళ దూరంలోని అనూరు గ్రామానికి చెందిన కేనారాం వందోపాధ్యాయుకిచ్చి వివాహం చేశాడు. కేనారాం చెల్లెల్ని రామ్ కుమార్ వివాహం ఆడాడు. రామ్ కుమార్ అప్పటికే చతుష్పాఠిలో అంటే సంస్కృత పాఠశాలలో చేరి వ్యాకరణం, కావ్యం ముగించి హిందూ సమాజానికి, మతానికి సంబంధించిన ఆచార వ్యవహారాలను వివరించే మనుధర్మ శాస్త్రాదులు అయినటువంటి స్మృతి అధ్యయనం చేసి ప్రారంభించాడు. కాలక్రమంలో మరి 3-4 ఏళ్ళు దొర్లిపోయాయి. శ్రీ రఘువీరుడి అనుగ్రహంతో క్షుదిరాం కుటుంబం పరిస్థితులు వెనుకటి కంటే మెరుగుపడ్డాయి. అతడిప్పుడు నిశ్చితంగా అధిక సమయం భగవత్ సేవలో గడపసాగాడు. ఇదే సమయంలో రామ్ కుమార్ కూడా తన స్మృతి అధ్యయనం ముగించి కుటుంబ ఆర్థిక స్థితిగతుల పెంపుదలకు తన శక్తి మేరకు తోడ్పడసాగాడు. ఈ కాలఘట్టంలో ఏదో సమయంలో క్షుదిరాం అనుంగు మిత్రుడు సుఖలాల్ గోస్వామి మరణించడం జరిగింది. మిత్రుడి మరణ వార్త క్షుదిరాంను దుఃఖసాగరంలో ముంచింది. రామ్ కుమార్ అప్పటికి పెద్దవాడై కుటుంబ పోషణ బాధ్యతలను చేపట్టడంతో క్షుదిరాం ఇక నిశ్చింతుడై తన మనస్సును ఇతర విషయాల వైపు మరల్చాడు. అతడి మనసులో తీర్థయాత్రలు చేయాలనే గట్టి ఆకాంక్ష కలిగింది. త్వరలోనే అతడు బహుశా 1824 సంవత్సరంలో సేతుబంధ రామేశ్వరానికి కాలినడకన బయలుదేరాడు. 1 ఏడాది కాలం పాటు దక్షిణ భారతదేశంలోని పుణ్యక్షేత్రాలను సందర్శించి ఇంటికి మరలి వచ్చాడు. రామేశ్వరం నుంచి ఒక బాణలింగాన్ని తీసుకువచ్చి దాన్ని నిత్యం అర్చించసాగాడు. రఘువీర్ని సాలగ్రామ శిల శీతలాదేవి ఘటానికి ప్రక్కన ఉంచబడిన రామేశ్వర్ అని పిలువబడే ఈ శివలింగాన్ని నేటికి కామార్పకూరులో చూడవచ్చు. చాలా కాలం తర్వాత చంద్రాదేవి మళ్ళీ గర్భం ధరించి 1826వ సంవత్సరంలో కుమారుణ్ణి ప్రసవించింది. రామేశ్వర్ తీర్థయాత్ర ముగించుకుని వచ్చాక పుట్టడం వల్ల క్షుదిరాం ఈ పిల్లవాడికి రామేశ్వర్ అని నామకరణం చేశాడు. ఈ సంఘటన తరువాతి 8 ఏళ్ళు కామార్పకూరులోని ఈ పేద కుటుంబ జీవన ప్రవాహం ఏ ఒడిదుడుకులు లేకుండా సాఫీగానే సాగిపోయింది. రామ్ కుమార్ స్మృతి శాస్త్రాల్లో చెప్పబడిన శాంతి, స్వచ్ఛైనాది కర్మలను చేస్తూ కొంత ఆర్జనాపరుడయ్యాడు. ఫలితంగా కుటుంబానికి గతంలో మాదిరి ప్రతిదానికి తడుముకునే అగత్యం లేకుండా పోయింది. రామ్ కుమార్ శాంతి, స్వచ్ఛైనాది కర్మలలో నిష్ణాతులైనాడు. ఇంతకు మునుపు శాస్త్రాధ్యయనం ద్వారా ఆధ్యాశక్తి ఉపాసనలో అతడికి ఎంతో శ్రద్ధ జనించింది. అందునిమిత్తం అతడు ఉపయుక్తుడైన గురువు నుంచి దేవీ మంత్రోపదేశాన్ని పొందాడు. అంతేగాక అమిత శ్రద్ధాభక్తులతో నిత్యం తన ఇష్టదేవిని అర్చించసాగాడు. ఇలా పూజిస్తుండేటప్పుడు ఒకరోజు అతడికి అపూర్వమైన దేవీ దర్శనం కలిగింది. జ్యోతిష శాస్త్రంలో సిద్ధిని పొందే నిమిత్తం దేవి తన చేతి వ్రేలితో తన నాలుక మీద మంత్రాక్షరాలను రాసినట్లు అతడికి అనుభూతి కలిగింది. అప్పటి నుంచి రోగిని చూడగానే అతడికి నయమవుతుందో లేదో తెలుసుకునే శక్తి రామ్ కుమార్కు లభించింది. తద్వారా అతడు రోగిని గురించి చెప్పేదంతా ఫలించసాగింది. ఈ విధంగా భవిష్యత్తు చెప్పగలడనే కొంత ఖ్యాతిని ఆ చుట్టుపట్ల ప్రాంతాల్లో అతడు గడించాడు. ఈ కాలఘట్టంలో రామ్ కుమార్ తీవ్ర వ్యాధిగ్రస్తులైన రోగులను నయం చేయటం కోసం శాంతి, స్వస్థయనం చేసేవాడు. పైగా ఇలా ఉద్ఘాటించేవాడు: ఈ స్వస్థయన వేదిక మీద నేను చల్లుతూ ఉన్న ఈ ధాన్యం మొలకలెత్తడంతోనే ఈ వ్యక్తి ఆరోగ్యవంతుడవుతాడు. నిజానికి అతడు పలికినట్టే జరిగేది. అతడికి ఇలాంటి శక్తి ఉన్నదనటానికి ఉదాహరణగా అతడి తమ్ముడి కుమారుడు శివరామ్ చటోపాధ్యాయ్ మాతో చెప్పిన ఉదంతం ఇది. రామ్ కుమార్ ఒకనొక సమయంలో పనిబడి కలకత్తాకు వెళ్ళి ఒకరోజు గంగా స్నానం చేస్తున్నాడు. అప్పుడే స్నానార్థం ఎవరో ఒక సంపన్నుడు సకుటుంబంగా అక్కడికే రావడం తటస్థించింది. పల్లకీలో కూర్చుని ఉన్న అతడి భార్య అందులో కూర్చునే స్నానం చేసే ఉద్దేశంతో పల్లకీని తిన్నగా నదిలోనికి తీసుకువెళ్ళారు. గ్రామం నుంచి వచ్చిన రామ్ కుమార్కు ఇలా ఒక స్త్రీ జనం కంటపడకుండా ఈ తీరులో స్నానం చేయటం విచిత్రంగా తోచింది. ఆ పల్లకి వంక ఆశ్చర్యపోతూ చూస్తూ ఉన్న రామ్ కుమార్కు ఆ స్త్రీ ముఖం ఓ క్షణకాలం కనపడింది.
తక్షణమే తనకున్న అలౌకిక శక్తి ద్వారా ఆమె మరునాడే మరణిస్తుందని తెలుసుకోగలిగిన రామ్ కుమార్ నోట, అయ్యో, ఇంత గౌరవ మర్యాదలతో స్నానం చేయించబడుతున్న ఈ దేహం రేపు శవమై అందరి సమక్షంలో నదిలో వేయబడుతుందే అనే మాటలు యాంత్రికంగా వెలువడ్డాయి. ఆ సంపన్నుడి మాటలు విని అతడి మాటల్లోని యథార్థాన్ని పరీక్షించే నిమిత్తం రామ్ కుమార్ను తన ఇంటికి రావాల్సిందని కాస్త బలవంత పెట్టాడు. రామ్ కుమార్ జోస్యం నిజం కాకపోతే అతడికి గట్టిగా బుద్ధి చెప్పి పంపడమే ఆ సంపన్నుడి అసలు ఉద్దేశం. ఆ యువతి కూడా పూర్ణ ఆరోగ్యంతో ఉండటం వల్ల దుర్ఘటన జరిగే లక్షణాలు ఏవి సూచనప్రాయంగా కూడా కనిపించడం లేదు. కానీ చివరికి రామ్ కుమార్ చెప్పినట్లే జరిగింది. గత్యంతరం లేక సంపన్నుడు రామ్ కుమార్కు మర్యాదతో వీడ్కోలిచ్చాడు. ఒకప్పుడు రామ్ కుమార్ తన భార్య భవిష్యత్తు చూసి విచారకరంగా జోస్యం చెప్పాడు. తదనంతరం ఆ జోస్యం నిజమైంది. అతడి భార్య శుభలక్షణ సంపన్నురాలని విన్నాం. రామ్ కుమార్ వివాహం బహుశా 1820వ సంవత్సరంలో జరిగి ఉంటుంది. అతడి 7 ఏళ్ల బాలికా పత్ని ఏ ముహూర్తంలో ఆ ఇంట్లో అడుగుడిందో ఆనాటి నుంచి అతడి భాగ్యచక్రం పైకి తిరుగుసాగింది. కారణం, మేదినీపూర్లో ఉంటున్న క్షుదీరాం మేనల్లుడు రామచంద్ర బందోపాధ్యాయ్ ఆ సమయం నుంచే ప్రతి నెల ఆ కుటుంబానికి సహాయం చేయసాగాడు. ఏ స్త్రీ కానీ పురుషుడు కానీ అడుగిడిన నాటి నుండి ఏ కుటుంబంలో ఆ విధంగా అదృష్టం కలుగుతుందో అలాంటి వ్యక్తిని ఆ హిందూ కుటుంబాల్లో అపార ప్రేమ గౌరవాలతో చూస్తారనే విషయం అందరూ ఎరిగినదే. పైగా రామ్ కుమార్ బాలికాపత్ని అప్పటికి ఆ కుటుంబంలోని ఒక్కగానొక్క కోడలు కనుక ఆమె ఇంటిల్లిబాది ప్రేమ ఆదరాలకు పాత్రురాలు కావటంలో ఆశ్చర్యం లేదు. ఎన్నో సుగుణాలు ఆమెలో ఉన్నప్పటికీ తన పట్ల చూపుతున్న ఈ అతి ఆదరాభిమానాల ఫలితంగా ఆమెలో గర్వం, మంకుతనం పుట్టాయని మేము విన్నాం. ఈ లోపాలు ఆమెలో గమనించిన వాటి గురించి ఆమెతో ప్రస్తావించడం కానీ వాటిని సరిదిద్దడానికి ప్రయత్నం కానీ చేయటానికి ఎవ్వరూ సాహసించలేదట. ఎందుకంటే ఈ స్వల్ప లోపాలు ఆమెలో కనిపిస్తున్నా ఆమె వచ్చిన నాటి నుండే కదా తమ కుటుంబంలో ఈ అభివృద్ధి కలగటం అని అందరూ సరిపెట్టుకున్నారు. కానీ ఆమె పెరిగి యవ్వనంలో అడుగుపెట్టాక రామ్ కుమార్ ఒకరోజు ఆమెను చూసి శుభలక్షణవతి అయినప్పటికీ మొదటి కాన్పుతోనే ఆమె మరణిస్తుందంటూ భవిష్యద్వాణి పలికాడు. ఆ తరువాత అనేక సంవత్సరాలు గడిచినా ఆమె గర్భం ధరించకపోవడంతో బహుశా ఆమె వంజురాలనుకుని రామ్ కుమార్ నిశ్చింత మనస్కుడయ్యాడు. కానీ తన 35వ ఏట బహుశా 1848వ సంవత్సరంలో ఆమె గర్భం ధరించి మరుసటి సంవత్సరం 1849లో ఒక పండంటి పుత్రుడిని కని మరణించింది. ఆ పిల్లవాడికి అక్షయ్ అని నామకరణం చేశారు. ఈ సంఘటన కాలక్రమానుసారంలో సుదీర్ఘకాలం తర్వాత జరిగినప్పటికీ పాఠకుల శ్రోతల అనుకూలత కోసం ఇక్కడ చెప్పడం జరిగింది. క్షుదీరాముడి సదాచార కుటుంబంలోని ప్రతి ఒక్కరిలోనూ ఒక అసాధారణ విలక్షణత కనిపిస్తుంది. సూక్ష్మమైన ఆధ్యాత్మిక శక్తి అది. బహుశా ఈ శక్తి క్షుదీరామ్ చంద్రాదేవుల్లో అధికంగా అభివ్యక్తం కావటం వల్ల కాబోలు వారసత్వంగా వారి పిల్లలందరిలోనూ చోటు చేసుకుంది. క్షుదీరాముడి ఆధ్యాత్మిక శక్తికి తార్కాణాలుగా కొన్ని సంఘటనల గురించి ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు చంద్రాదేవిని గురించి అలాంటి ఒకనొక సంఘటన తెలుపుతున్నాం. భర్తల చంద్రాదేవిలోనూ అప్పుడప్పుడు దివ్య దర్శనాలు అవలోకించే శక్తి ఉన్నదని ఇందు మూలంగా స్పష్టమవుతుంది. ఈ సంఘటన రామ్ కుమార్ వివాహానికి కాస్త ముందు జరిగింది. 15 ఏళ్ల రామ్ కుమార్ అప్పుడు సంస్కృత పాఠశాలలో చదువుకుంటూ అదే సమయంలో కొందరు ఇళ్లలో పూజాది కర్మలు చేస్తూ కుటుంబ పోషణలో చేదోడు వాదుడుగా ఉండేవాడు. ఒకసారి ఆశ్వీజ మాసంలో కుజాగౌరీ లక్ష్మీ పూజ చేయటానికి భూర్సుబో గ్రామానికి రామ్ కుమార్ వెళ్ళాడు. అర్ధరాత్రి అయినా కూడా అతడు తిరిగి రాకపోవడంతో చంద్రాదేవి ఎంతో ఆందోళన చెంది ఇంటి బయటకు వచ్చి అతడి కోసం ఆతురతతో నిరీక్షించసాగింది. అతడు రావాల్సిన దిశకేసే చూస్తున్న చంద్రాదేవి కాసేపు అయ్యాక భూర్సుబో నుంచి కామార్పకూర్ దారినే పొలం ప్రక్క నుంచి ఎవరో ఒక వ్యక్తి తన వైపు రావటం గమనించింది. ఆ వ్యక్తిని రామ్ కుమార్గానే భావించి అతన్ని కలుసుకోవడం కోసం ఆనందంతో కాస్త దూరం ముందుకు వెళ్ళింది. కానీ ఆ వ్యక్తి దగ్గరికి రాగానే రామ్ కుమార్ కాదని గ్రహించింది. పరమ సౌందర్యవతి అయిన ఒక యువతి నానా రకాల ఆభరణాలు ధరించి ఒంటరిగా తన వైపు రావటం చూసింది. గౌరవనీయురాలైన ఒక అందమైన యువతి అర్ధరాత్రి వేళ ఇలా ఒంటరిగా నడిచి రావటం
తన కుమారుడికి ఏదైనా కీడు వాటిల్లిందేమో అనే భయం ఆవరించిన చంద్రాదేవి మనసులో విచిత్రంగా కూడా తోచలేదు. ఆమె వద్దకెళ్ళి, అమ్మ, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగింది. ఆ యువతి భూర్సుబో నుంచి అని జవాబు చెప్పింది. ఆతురతతో మళ్ళీ చంద్రాదేవి, నా కుమారుడు రామ్ కుమార్ని నువ్వు చూసావా? అతడు తిరిగి వస్తున్నాడా అంటూ అడిగింది. అపరిచితురాలైన ఒక యువతి తన కుమారుణ్ణి ఎలా ఎరిగి ఉంటుందనే ఆలోచన ఆమె మనసులో క్షణమైనా కలగలేదు. కానీ ఆమెను అనునయిస్తూ ఆ యువతి ఇలా అంది, అవునమ్మా, నీ కుమారుడు పూజ చేయటానికి ఏ ఇంటికి వెళ్ళాడో ఆ ఇంటి నుంచే నేను వస్తున్నాను. భయం లేదు, అతడు త్వరలోనే తిరిగి వస్తాడు. ఆ మాటలు విన్నాక చంద్రాదేవి మనస్సు ఊరట చెందింది. ఇతర విషయాలను యోచించగలిగింది. అమూల్యమైన వస్త్రాలను ధరించి నవీన ఆభరణాలను అలంకరించుకుని సుమధుర కంఠంతో మాట్లాడుతున్న ఆ అసమాన రూపవతిని అప్పుడు గమనించి ఇలా అడిగింది చంద్రాదేవి, అమ్మా, యవ్వనంలో ఉన్నదానివి అమూల్యమైన ఆభరణాదులు ధరించి ఇంత రాత్రి సమయంలో ఎక్కడికి పోతున్నావు? నీ చెవులకున్న వింత ఆభరణం ఏమిటమ్మా? చిరునవ్వుతో ఆ యువతి, వాటి పేరు కుండలాలు అంటూ మళ్ళీ, నేనింకా చాలా దూరం పోవాలి అంది. పాపం ఆ యువతి ఏదో పెద్ద కష్టంలో ఉందేమో అనుకుని చంద్రాదేవి, పదమ్మా, ఈ రాత్రికి మా ఇంట్లో విశ్రమించి రేపు తీరిగ్గా బయలుదేరుతూ గాని అంది ఉట్టిపడే అనురాగంతో. కానీ ఆ యువతి, లేదమ్మా, నేను ఇప్పుడే వెళ్ళాలి, ఇంకెప్పుడైనా మీ ఇంటికి వస్తాను అంటూ చంద్రాదేవి నుంచి సెలవు పుచ్చుకొని సమీపంలోని లాహాబాబుల ధాన్యపు కుప్పల వైపుగా వెళ్ళిపోయింది. దారి వీడి లాహాల ఇంటివైపు ఆమె వెళ్ళటం చూసి చంద్రాదేవి ఆశ్చర్యపోయింది. పాపం దారి తప్పిందేమో అనుకుని గబగబా అటుకేసి వెళ్ళి 4 వైపులా ఆమె కోసం వెతికింది. కానీ ఆ యువతి కనిపించలేదు. తదనంతరం ఆ యువతి మాటలన్నింటినీ జ్ఞాపకం తెచ్చుకుంటున్నప్పుడు హఠాత్తుగా చంద్రాదేవికి స్ఫురించింది, తనకు సాక్షాత్తు లక్ష్మీదేవి దర్శనమే అయిందా అని. వెంటనే కంపిత హృదయంతో భర్త వద్దకు వెళ్ళి జరిగింది యావత్తూ పోసగుచ్చినట్లు వివరించింది. క్షుదీరాం ఆ ఉదంతం విని, అనుగ్రహంతో లక్ష్మీదేవి నీకు దర్శనం ఇచ్చింది అంటూ ఆమె నమ్మకాన్ని బలపరిచాడు. ఇది జరిగిన కాసేపటికి రామ్ కుమార్ ఇంటికి తిరిగి వచ్చాడు. జరిగినదంతా విని అతడు నిశ్చేష్టుడయ్యాడు. కాలం క్రమంగా గడుస్తూ 1835వ సంవత్సరం వచ్చింది. క్షుదీరాం జీవితంలో ఈ సమయంలో ఒక విశేష సంఘటన జరిగింది. మళ్ళీ అతడి మనసులో తీర్థయాత్రలు చేసి రావాలనే ప్రగాఢ ఆకాంక్ష కలిగింది. పితృపురుషుల శ్రేయస్సుకే అతడు ఈ మారు గయా తీర్థానికి వెళ్ళి పిండాది కర్మలను ఆచరించి రావాలని నిశ్చయించుకున్నాడు. 60 ఏళ్ల వయసు పైబడ్డ కాలినడకనే పోవటానికి అతడు వెనుకాడలేదు. గయా క్షేత్రానికి వెళ్ళి రావాలనే అతడి ఈ నిశ్చయానికి వెనుక ఒక అద్భుత ఉదంతం ఉన్నదని హేమాంగినీదేవి కుమారుడైన హృదయరామ్ ముఖోపాధ్యాయ మాతో చెప్పాడు. తన కుమార్తె కాత్యాయిని తీవ్ర రోగగ్రస్తురాలై ఉందన్న వార్త వినగానే క్షుదీరామ్ ఆమెను చూసి రావడానికి అనూరు వెళ్ళాడు. అప్పుడు ఆమె వయస్సు సుమారు 25 ఏళ్ళు. ఆమె ప్రవర్తన, మాట తీరు పరికించగానే ఆమెను ఏదో దెయ్యం ఆవహించిందని రూఢి చేసుకున్నాడు క్షుదీరాం. అతడు భగవంతుడి మీద మనస్సును లగ్నం చేసి తన కుమార్తెను ఆవహించిన దెయ్యాన్ని ఉద్దేశించి, నువ్వు దేవతవో దెయ్యానివో ఎవరివైనా కావచ్చు, నా కుమార్తెను ఎందుకు కష్టపెడుతున్నావు? తక్షణం ఆమెను విడిచి వెళ్ళిపో అంటూ పలికాడు. ఆ పలుకులకు ఆ భూతం భీతిల్లి ప్రాధేయపూర్వకంగా కాత్యాయని ముఖత, గయాతీర్థంలో నా కోసం పిండదానం చేసి నన్ను దుర్భర స్థితి నుంచి ఉద్ధరిస్తానని మీరు వాగ్దానం చేస్తే తక్షణమే మీ కుమార్తెను విడిచిపోతాను. ఆ కార్యం నిమిత్తం మీరు ఇంటి నుండి బయలుదేరిన మరుక్షణమే అన్ని ఇక్కట్ల నుంచి ఆమె విముక్తురాలు కాగలదని నేను దృఢ ప్రతిజ్ఞ చేస్తున్నాను అంది. ఆ జీవుడి దుస్థితి క్షుదీరాం మనస్సును కదిలించి వేయగా అతడిలా అన్నాడు, నేను సాధ్యమైనంత త్వరలోనే గయాక్షేత్రానికి వెళ్ళి నీ కోరికను నెరవేరుస్తాను. అయినా పిండదానం చేశాక రూఢిగా నువ్వు ఉద్ధరించబడ్డావని నాకు తెలిస్తే ఎంతో సంతోషిస్తాను. అందుకు దెయ్యం, అందుకు పూచి నాది. నేను ఉద్ధరింపబడ్డానని నిదర్శనంగా ఎదుట ఉన్న వేప చెట్టు కొమ్మల్లో అతి పెద్దదాన్ని విరక్కొట్టిపోతాను అన్నది. ఈ ఉదంతమే హృదయరాం కథనం ప్రకారం క్షుదీరాం గయకు వెళ్ళటానికి కారణం.
ఇది జరిగిన కొద్ది కాలానికే నిజంగానే ఆ వేప చెట్టు కొమ్మ హఠాత్తుగా విరిగిపోవడంతో ఆ దెయ్యం ఉద్ధరింపబడిందని అంతా విశ్వసించారు. కాత్యాయనికి కూడా పీడ తొలగిపోయింది. హృదయరాం కథనంలోని సత్యాన్ని రూఢిపరచలేం, కానీ ఈ సమయంలో క్షుదీరాం గయాతీర్థాన్ని సందర్శించి రావటం మాత్రం ముమ్మాటికి నిజం. 1835 సంవత్సరం శీతకాలంలో క్షుదీరాం కాశీ గయా క్షేత్రాలని సందర్శించడానికి వెళ్ళాడు. క్షుదీరాం కాశీని సందర్శించింది చాలా కాలం క్రితమేనని, దేరేపూర్ నుంచి బయలుదేరి బృందావనం, అయోధ్యలకు తీర్థయాత్రలు చేసినప్పుడు ఆయన కాశీని సందర్శించడం జరిగిందని కొందరంటారు. యాత్ర నుంచి తిరిగి వచ్చాక కొద్ది కాలం తర్వాత పుట్టిన కుమారుడికి రామ్ కుమార్ అని, కుమార్తె కాత్యాయనని పేరు పెట్టాడని వారి అభిప్రాయం. మొదట కాశీ విశ్వనాథుణ్ణి సేవించుకుని అతడు గయాక్షేత్రాన్ని చేరుకునేటప్పటికీ చైత్రమాసం ఆరంభమైంది. ఈ పుణ్యక్షేత్రంలో వసంత ఋతువులో చేయబడిన పిండ ప్రదానం పితృదేవతలందరికీ అక్షయమైన పరితృప్తిని కలిగిస్తుందనే శాస్త్రోక్తి అతడికి తెలుసు. అందుకే కాబోలు ఈ నెలలో అతడు రావటం. దాదాపు ఒక నెల రోజులు క్షుదీరాం అక్కడే బస చేసి ఆ క్షేత్రంలో నియమింపబడ్డ కర్మకాండలన్నింటినీ చక్కగా ఆచరించి చివరకు క్షేత్రాధిపతి అయిన గదాధరుడి శ్రీపాద పద్మాల వద్ద పిండ ప్రదానం చేశాడు. ఇలా శాస్త్రోక్తంగా పైతృక కార్యాలన్నింటినీ యథావిధిగా నిర్వర్తించిన క్షుదీరాం శ్రద్ధాభరిత హృదయం ఆనాడు ఎంత తృప్తితో శాంతితో పొంగిపోయిందో వర్ణనాతీతం. తన శక్తి మేరకు పితృణాన్ని ఇలా తీర్చుకొని అతడు నిశ్చల మనస్కుడైనాడు. అంతేగాక భగవంతుడు తన వంటి అల్పుడికి ఇటువంటి ఘనకార్యం నిర్వర్తించగలిగే సదవకాశం కలిగించాడనే భావనతో కృతజ్ఞతాపూరితమైన క్షుదీరాం హృదయం మునుపు ఎన్నడూ పొందని వినమ్రతతో, ప్రేమతో పొంగిపొర్లింది. పగటివేళే కాక రాత్రి నిద్రించే సమయంలో కూడా అతడి మనస్సు శాంతి ఆనందాలతో తొలతూగింది. నాటి రాత్రి నిద్రించిన కొన్ని క్షణాల్లో అతడు ఒక దివ్య స్వప్నంగా అంచాడు. స్వప్నంలో అతడు పవిత్ర దేవాలయంలో గదాధరుడి శ్రీపాదపద్మాల వద్ద పితృపురుషులందరికీ పిండ ప్రదానం చేస్తుండగా వారందరూ దివ్య జ్యోతిర్మయ దేహాలను దాల్చి ఆ పిండాలను మహా సంతోషంతో స్వీకరిస్తూ మనసారా అతన్ని ఆశీర్వదిస్తుంటే చూడటం జరిగింది. సుదీర్ఘకాలం పిమ్మట మళ్ళీ వారి దర్శనాన్ని పొందిన క్షుదీరాం ఉద్విగ్నుడైనాడు. సజలపూరిత నేత్రాలతో, భక్తి పొంగిపొరలే హృదయంతో వారి పాదాలను తాకి ప్రణామం చేయసాగాడు. మరుక్షణం మళ్ళీ చూసేసరికి ఆలయం యావత్తూ తానెన్నడూ చూడని ఒక దివ్యమయ కాంతితో నిండిపోయింది. అతడి పితృదేవతలందరూ గౌరవ ప్రపత్తులతో లేచి ముకుళిత హస్తాలతో రెండు వైపులా నిలబడి ఆలయ మధ్యంలో అద్భుతమైన ఒక సింహాసనం మీద సుఖాసీనుడై ఉన్న ఒక దివ్య పురుషుణ్ణి ఆరాధింపసాగారు. నవదూర్వాదళ శ్యాముడు, జ్యోతిర్మయ దేహుడు అయిన ఆ పురుషుడు స్నిగ్ధ మధుర ప్రసన్న దృష్టితో తన వైపే చూస్తూ చిరునవ్వుతో తన్ను దగ్గరగా రావాల్సిందిగా సూచిస్తున్నట్లు క్షుదీరాం చూశాడు. మంత్రముగ్ధుడిలా దివ్యపురుషుణ్ణి సమీపించి భక్తి విహ్వల హృదయుడై సాష్టాంగ ప్రణామం చేసి హృదయోద్వేగంతో ఆ మూర్తిని స్తుతించసాగాడు. ఆ దివ్యమూర్తి అతడి భక్తికి పరవశించి వీణ మీటినట్లున్న కంఠధ్వనితో అతడితో ఇలా పలికాడు: క్షుదీరాం, నీ అపూర్వ భక్తికి నేను ప్రసన్నుడయ్యాను. నీ కుమారుడిగా అవతరించి నీ సేవానురాగాలను అందుకోగలను. కలలోనైనా ఊహించలేనట్టు ఆ మాటలను ఆలకించి క్షుదీరాం హృదయం పట్టరాని ఆనందంతో పొంగిపోయింది. కానీ మరుక్షణంలోనే తన పేదరికాన్ని గుర్తు తెచ్చుకొని తాను ఆయన ఆలనా పాలన ఎలా చూడగలడు అనే ఆలోచన అతన్ని విషాదంలో ముంచగా సజల నేత్రాలతో గాద్గదికంగా ఇలా అన్నాడు: వద్దు ప్రభు, వద్దు. అటువంటి మహద్భాగ్యానికి నేను తగను. కృపాకటాక్షంతో నువ్వు సాక్షాత్కరించడమే కాక నాకు పుత్రుడిగా అవతరిస్తానన్న కోరికను వ్యక్తపరచడమే నాకు 10,000. నిజంగా నువ్వు నా కుమారుడివై జన్మిస్తే నిరుపేదనైన నేను నిన్నెలా సేవించుకోగలను? అప్పుడు ఆ దివ్యమూర్తి కరుణరసం తొడికిసలాడే క్షుదీరాం పలుకులు ఆలకించి ఇనుమడించిన ప్రసన్నతతో ఇలా పలికాడు: భయపడకు క్షుదీరాం, నువ్వు ఏమిస్తావో దానితోనే ప్రీతితో స్వీకరిస్తాను. నా ఆకాంక్ష మాత్రం నెరవేర్చు. క్షుదీరాం హృదయం వద్దు అనలేకపోయింది.
ఆనందం, దుఃఖం పరస్పర విరుద్ధమైన ఈ భావోద్వేగాలు ఏకకాలంలో ఉవ్వెత్తున చెలరేగగా అతడు వాటి ధాటికి తట్టుకోలేక స్పృహ కోల్పోయాడు. ఆ సమయంలో అతడి కల చెదిరిపోయింది. మేలుకొన్న పిదప చాలాసేపటి వరకు తాను ఎక్కడున్నాడో క్షుదీరాం తెలుసుకోలేకపోయాడు. తన స్వప్నం యొక్క వాస్తవికత అతన్ని పూర్తిగా వివశుణ్ణి చేసింది. క్రమంగా జాగ్రత్త అవస్థకు వచ్చాక లేచి కూర్చొని ఆ వింత స్వప్నాన్ని జ్ఞాపకానికి తెచ్చుకుంటూ దాని గురించి విభిన్న కోణాల్లో వితర్కించుకోసాగాడు. చివరికి అతడి విశ్వాసపూరిత హృదయం ఆ దివ్యస్వప్నం నిజమై తీరుతుందని, తప్పకుండా ఎవరో ఒక మహాపురుషుడు తన ఇంట త్వరలో జన్మించనున్నాడని, వృద్ధాప్యంలో మళ్ళీ తనకు నూతన పుత్రుడి ముఖారవిందాన్ని చూసే అదృష్టం పట్టిందని ఒక దృఢ నిశ్చయానికి వచ్చింది. ఈ అద్భుత స్వప్నం నిజమయ్యేదాకా దీని గురించి ఎవరికీ చెప్పకూడదని అతడు నిర్ణయించుకున్నాడు. మరి కొన్ని రోజుల తర్వాత గయాక్షేత్రానికి వీడ్కోలు చెప్పి కామార్పకూరుకు క్షుదీరాం తిరిగి వచ్చాడు. అప్పుడు 1835 సంవత్సరం ఏప్రిల్ నెల జరుగుతోంది.